ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య గారు. పాపా మా పులిని పిలుస్తావేంది? ఇందాకనే కాస్తలో తప్పించుకున్నాం. మన ఇద్దరం వెంట తిట్టుకోవడం కొట్టుకోవడం కానీ చూస్తే ఇంకేమైనా ఉండదా? అది ఆ భయం ఉంది కదా. చెప్పింది చెయ్యి, పెట్టు లోపల. నువ్వు కానివ్వు. బ్లాక్ మెయిల్ కూడా చేస్తా ఉండవుగా. ఇంతేనా? కిడ్నాప్లు కూడా ఏమైనా చేస్తావా? కిడ్నాప్ నిన్ను ఎందుకు? తాపించి తినిపించి నిన్ను మేపడానికా? అంత అవసరం నాకేమీ లేదు. చెప్పింది చెయ్యి. ఏంది అని నేను లోపల పెట్టాలా? ఏయ్, ఏంటి అలా చేస్తున్నావు? బట్టలు తీసి జాగ్రత్తగా లోపల పెట్టు. ఇదిగో నీకిందాక నేను చెప్పినాను పాప, ఏళ్ళు చూపిస్తే మర్యాదగా ఉండదు. ఏళ్ళు చూపించినట్టు నాకు పిచ్చి పట్టేసినట్టు అయిపోతుంది. ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్విప్పుడు ఈ వస్తువులన్నీ తీసి లోపల పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. త్వరగా కానివ్వు. ముందు నీవి కాదు, నా వస్తువులు తీసుకెళ్లి లోపల పెట్టు. ఆ చీరలు తీసుకో, ఆ డ్రెస్సులు తీసుకో. తీసుకో. మేట్రో చాలా ఎక్కువ చేస్తా ఉండవు నువ్వు. ఇది చాలా తక్కువ అమ్మా కోట్రు. ముందు ముందు ఇట్లాంటివి చాలా ఉంటాయి. నువ్వు చెప్పించేయి. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వదినా? మాకు పని ఉంది. ఊరికి ఎందుకు తీసుకొస్తాను? ఏమంత తొందరపడుతుండారు? ఏంటి పెద్దమ్మా, ఎందుకు ఇలా తీసుకొచ్చారు? ఏముండది, అష్టాచెమ్మ ఆడి చాలా దినాలై ఉండదు కదా, ఓ తూరి ఆడదామని. అవును వదినా, నేను కూడా ఆడుకుని చాలా రోజులైంది. మెట్టు తీసుకొని కొడతాను. ఏందే మీరు చేసే పనిలో? ఏమనుకుంటుండారు మీ గురించి మీరు? వదినా, ఇప్పుడు ఏమైంది వదినా? ఏమై ఉండదా? కళ్ళేవైనా కాకులు పొడిచినాయా? మీరే కదా మీరే కదా ఇదంతా చేసుండాది. వాళ్ళు చూడు చూడు ఎంత ప్రేమగా ఉండారో. మీరేం చెప్పినారు? తిట్టుకుంటుండారు, కొట్టుకుంటుండారు, ఏమేమో రచ్చ చేస్తుండారని చెప్పినారు. అరే, మీ మాటలిని మాకు బుద్ధి లేకుండా అందరూ నమ్మి ఆడుకొచ్చాం. కాస్తేమైనా మాట్లాడుంటే ఎవరి పరువు పోయేది? సమయానికి సర్దుకున్నాం కాబట్టి సరిపోయి ఉండాది. లేదు వదినా, నిజంగానే వాళ్ళు తిట్టుకుంటున్నారు. మా కళ్ళారా మేము చూసాం. అవును పెద్దమ్మా, లేదంటే మేమెందుకు అబద్ధం చెప్తాం? ఇదిగో, ఊరికే కొడితే బాగుండదని ఆగుతా ఉండాను. ఇంకా అదే కబుర్లు చెప్పినారంటే మర్యాదగా ఉండదు చెప్తుండాను. నా అల్లుడు విజయశాంతి చక్కగానే ఉండారు. దానికి పొయ్యేసి లేనిపోనివన్నీ కల్పించేసి మా ఎన్నని నన్ను అందర్నీ తీసుకుపోయినారు. మా కర్మ అదే పెద్దమ్మా. మేం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, మీరందరూ వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. మీరు చూసే చూపే తప్పుడు చూపు. అందుకే అట్టానే అగుపిస్తాది. మనం ఏ కాడికి ఎవరి మీద సాడీలు చెప్దామా, ఎవరిని కొట్టిద్దామా, ఎవరిని తిట్టిద్దామా, ఎవరిని కొంపలో నుంచి అగుపటికి పంపిద్దామని చూస్తుండారు. ఇదే కదా మీరు చేసేటిది. ఇదే చివరిసారి చెప్తుండాను. ఇంకో తూరి మా ఎన్న దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ వచ్చి చెప్పినారనుకో, ఈ తూరి చేతులతో కాదు మెట్టుతో దెబ్బలు పడతాయి మీకు. ఏమి గుడ్లు మిటకరించి చూస్తుండారో? గుడ్డుల్లో పొడుస్తానంతనే. చేసే ఏదో పనులు మళ్ళీ రోషం ఒకటి. పోండి నుంచి. కొంపలోకి తెచ్చిపెట్టుకోవడమే పాపం అయిపోయి ఉండదు మాకు. చిచి, రాకొన్నోళ్ళంతా కొంపలోకి వస్తుండారని నేను బాధపడుతుంటే వీళ్ల బాధ వీళ్లది. బుద్ధుంటే ఇంకో తూరి వీళ్ల మాటలు నమ్మకూడదు. చాలే ఆపవే, ప్రతిదానికి కోప్పడతావు. మనిషి అన్నాక కొంచెం ఓపిక ఉండాలి. లేకపోతే ఏంటత్తా ఇది? ఏం పని చేద్దామన్నా జరగట్లేదు. మనమంటూ ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ దుర్గనేదో చేద్దామనుకున్నాం, ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఆ విజయశాంతి వచ్చి చేరింది, దాన్ని కూడా ఏమీ చెయ్యలేం. ఇలా ఎన్ని రోజులు? మన వల్ల కాదత్తా, వెళ్ళిపోదాం పద. మీ బావని వదిలేసి వచ్చేస్తావా? ఇంత ఆస్తిని అంతస్తుని వదిలేసి వచ్చేస్తావా? ఏంటే, ఊరెళ్ళడం పెద్ద సమస్య కాదు. అయిన వాళ్ళు సొంత బావ. దానికి తోడు తన కొడుకుతో పెళ్లి చేస్తానని మీ మావయ్య మాటిచ్చున్నాడు. ఆయనకంటూ ఓ పేరుంది, కోట్ల ఆస్తుంది. ఇప్పుడొక సంబంధం చూసి చేయటం పెద్ద కష్టమేం కాదు. కాని ఈ స్థాయి కుటుంబం వస్తుందని నమ్మకమైతే నాకు లేదు.
ఆస్తి అంతస్తు కాదత్తా. నేను బావని చేసుకోవాలనుకున్నాను, అది జరగలేదు. జరగలేదు. జరిగేలా చేద్దామనే కదా మన ప్రయత్నం. మధ్యలో మన ప్రయత్నం మనం వదిలేసి వెళ్ళిపోయామనుకో, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నీ స్థానంలో దుర్గొచ్చినట్టు, ఇంకెవరో స్థానంలో విజయశాంతి వచ్చినట్టు ఎవరో ఒకరొస్తారు. మనమే ఎట్టు కాకుండా పోతాం. అలా అని ఎన్నిసార్లు ఇలా ఓడిపోతూ ఉంటాం? ప్రతిసారి పెద్దమ్మ చేతిలో చీవాట్లు తినాల్సి వస్తుంది. మనకి ఒకటి కావాలనుకున్నప్పుడు కావాల్సిన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలసిపోకూడదు, ఆగిపోకూడదు. ఆగిపోయామంటే దాని మీద ఆశ వదులుకోవాలి. నాకు బావొద్దు, ఈ ఆస్తొద్దు అంటావా? చెప్పు, బయలుదేరిపోదాం. నా మనసులో ఇంకా అర్జున్ బావే ఉన్నాడు. మరి మనసులో అర్జున్ని పెట్టుకుని ఎక్కడికి వెళ్తావే? ఏదో ఆవేశంలో అన్నాను కాని వెనక్కి వెళ్ళలేను. అలా అని ఇక్కడే తిట్లు తింటూ ఉండలేను. నిన్నటి వరకు దుర్గే అనుకుంటే ఇప్పుడు విజయశాంతి కూడా వచ్చి చేరింది. దుర్గనే ఏం చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఇద్దరూ కలిస్తే ఇంకేం చేయగలుగుతాం? వాళ్ళిద్దరే కాదు, ఇంకో ఇద్దరొచ్చినా కూడా వాళ్లను ఆట ఆడుకోగలిగే వాళ్ళు ఈ ఇంట్లో ఒకళ్ళున్నారు. అన్నపూర్ణ వదిన. ఆవిడ మనకు సపోర్ట్ చెయ్యదు కదా. ఆవిడ మనకు సపోర్ట్ చెయ్యదు కాని చిన్నల్లుడంటే ప్రాణం. అర్జున్ కన్నా వరుణ్ కన్నా చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది. చిరుని వాళ్ళ నాన్న ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోదు. అవునత్తా, కానీ మనకెలా ఉపయోగపడుతుంది అని కదా. విజయశాంతి అనేది ఈ ఇంటి కోడలుగా రావడం అనేది ఆవిడకిష్టం లేదు. ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా దుర్గ వచ్చింది. ఇప్పుడు చెల్లెలొచ్చింది. ఆ బాధ, కోపం తనలో ఇంకా ఉన్నాయి. కాకపోతే అన్న ముందు బయట పడలేకపోతుంది. మంచి టైం చూసి చిరంజీవిని విజయశాంతి ఇబ్బంది పెడుతుందని గాని అన్నపూర్ణ కంట్లో పడేలా చేయగలిగామంటే ఇక మనం ఏం చేయనక్కర్లేదు. ఆ విజయశాంతిని మెడపట్టి బయటికి గెంటేస్తున్నా అడ్డం వస్తే అక్కను కూడా తొక్కేస్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకు మంచిదే. విజయశాంతి అనేది బయటికి వెళ్ళిపోయిందంటే దుర్గని బయటికి పంపించటం పెద్ద కష్టం కాదు మనకి. అక్కకి అండగా విజయశాంతి ఉన్నంత వరకు దుర్గని మనం ఏమీ చేయలేం. కాబట్టి మనమిప్పుడు చెయ్యాల్సింది అన్నపూర్ణ వదినికి విజయశాంతి మీద ఉన్న కోపాన్ని తీర్చుకునే అవకాశాన్ని కల్పించడం. ఎక్కడో ఏదో ఒక విషయంలో ఆ విజయశాంతి దొరక్కుండా పోదు. ఆ క్షణాన్ని మనం వాడుకుంటే నీ రాత, నా రాత, మనిద్దరి రాత మారిపోతుంది. సరే అత్తా, నువ్వన్నది కరెక్టే. ఇక నుంచి అదే పని మీద ఉందాం. నేనొచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నానుగా. ఇదిగో నువ్వే ఉండను, వెళ్ళిపోతాను, అది ఇది అని గొడవ చేస్తున్నావు. మరేం చేయమంటావ్? వాళ్ళిద్దరూ బానే ఉంటున్నారు. మనిద్దరమే తిట్లు తన్నులు తింటున్నాం. హా, ఏం పర్వాలేదు. మనం అనుకున్నది సాధించాలి, నువ్వు కోరుకున్నది దక్కాలి అంటే ఇక్కడ మనం పెట్టగల పెట్టుబడి ఆ తిట్లు, ఆ దెబ్బలే. అన్ని రోజులు ఒకలా ఉండవు వైశాలి. ఈరోజు వాళ్ళదైనప్పుడు రేపు మనదవుతుంది. మనది అన్నది వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నామో అవన్నీ జరిగిపోతాయి. కాకపోతే ఎదురు చూసే ఓపికండాలంతే.